వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, ఒంటి కాలు మీద మీ ఇంటికి రైట్ సైడ్ ఉన్న మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అని ఎదురు చూస్తున్నారు. ఓకేనా? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు నియర్ ఫ్యూచర్లో డైరెక్షన్ మార్చాలి. ఓకేనా? నెగిటివ్ ఎనర్జీస్ క్వశ్చన్ మార్కే, పని అవుద్దో లేదో డౌటే. ఓకేనా? సో డైరెక్షన్ అయితే మార్చాలండి. అంటే మీ విషయంలో చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోవచ్చు, లేదా కార్మిక్ ఎనర్జీలో ఉన్నాయి పని చేయకపోవచ్చు. ఇది ఒక సైన్. సో మీరు నియర్ ఫ్యూచర్లో డైరెక్షన్ మార్చాలి అండ్ ఏ వైపుగా ప్రయాణించాలి, లేదా దీనికి సంబంధించి మీ ప్రయాణానికి సంబంధించి ఏంజల్ మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ డివైన్ టీమ్, మీ పితృదేవుళ్ళు, ఓకేనా, స్వర్గస్థులైన వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇది టైమ్లెస్ రీడింగ్, జెండర్లెస్ రీడింగ్. ఓకేనా? మీ ప్రస్తుతం ఎనర్జీకి సంబంధించిన రీడింగ్. ఓకేనా అండి? ఎస్, మీ ఇంటికి రైట్ సైడ్ ఒక మేల్ పర్సన్, ఫ్యామిలీకి హెడ్, పనిచేసేవాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చారు, ఒక ఫెమినన్ ఎనర్జీకి, ఒక ఫీమేల్కి. ఆ వ్యక్తి 5గురిలో ఒకరు. అంటే 5గురు కూడా కలిసి పనిచేసే వాళ్ళే, నైబర్సే, సైడ్ బై సైడ్ ఉంటారు. అయినా కూడా ఆ నలుగురికి ఇచ్చి ఒక అతన్ని ఇబ్బంది పెట్టమని చెప్పారంట. గూఢచారులు, అందరూ గూఢచారులుగా పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు గూఢచారులకి వెన్నుపోటు ప్లాన్. ఓకేనా? ఇద్దరికి అన్యాయం చేయాలన్న ప్లాన్ వర్క్ అవ్వదు కూడా. సో ఇక్కడ ఇద్దరికి కూడా అన్యాయం చేసేసి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఛాన్స్ లేదండి. దారి చూస్తున్నారు, ఎలా అన్నా క్రియేట్ చేయాలి, ఎలాగైనా ఆపాలి. రిలేటివ్స్లో ఫాదర్ బ్రైడ్ అండి. ఓకేనా? రిలేటివ్స్లో ఫాదర్ సైడ్ వాళ్ళు కన్ఫర్మేషను. మీ విషయంలో ఏదో డ్రామా ఆడడానికి చూస్తున్నారంట. ఓకేనా? వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ని మార్చడం, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం, లేదా పేపర్స్ని మార్చడం, లేదా ఫోర్జరీ సంతకాలు లాంటివి చేయడం, ఫేక్గా డీటెయిల్స్ గ్యాదర్ చేయడం, మీకు సంబంధించి ఫేక్ డీటెయిల్స్ గ్యాదర్ చేయడం, కొన్ని సాక్ష్యాలను దాచే ప్రయత్నం కూడా చేస్తున్నారండి. ఓకేనా? రిజల్ట్ని కూడా. ఓకేనా? అది మీరు స్కూలు, కాలేజు, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ కావచ్చు, లేదా లీగల్ మ్యాటర్స్లో ఉంటే మీకు అగైనిస్ట్గా సాక్ష్యాలు కావచ్చు ఫేక్గా మార్చి అందులో మీదేదో తప్పున్నట్టుగా క్రియేట్ చేయాలి అని ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళంతా కూడా డ్రామా ఆడుతున్నారు. ఇందులో కార్మిక్ యొక్క లెసన్స్ నేర్చుకున్నారండి ఆల్రెడీ. మీ విషయంలో లీగల్గాను, లేదా రిజల్ట్ డాక్యుమెంట్స్ హైడ్ చేయడంలో, దాచడంలో, మీరు ఏదైనా చదువుకున్నప్పుడు ఆన్సర్ పేపర్లు జారి పడిపోవడం, బురదలో పడిపోవడం, లేదంటే వారి యొక్క ప్రమేయం ఉండకపోవడం, వాళ్ళు సంథింగ్ చేయడం, దానికి వాళ్ళ కర్మ అనేది మామూలుగా అనుభవించలేదండి. ఇది అయిపోయింది, బట్ కర్మ అయితే వదలలేదు వాళ్ళని. ఓకేనా? మీకు ఇది ఆ టైంలో కొంచెం బాధగానే అనిపించింది. దాని యొక్క కర్మ మీరు ఫేస్ చేశారు, బాధపడ్డారు, ఈవెన్ ఏడ్చి కూడా ఉండుంటారు, చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఖచ్చితంగా కర్మ అయితే వాళ్ళని వదలలేదు అని ఏంజల్ మీకు చెప్పమంటున్నారు. ఓకేనా? యు ఆర్ రైట్. మీరు అనుకుంది రైటేనండి, మీరు అనుకుంది కరెక్టే. ఆపడానికి ఒక మొదలు 100% ఏంటి అంటే రౌండప్ చేసేయాలి 4 సైడ్ల నుంచి. ఒక సైడ్ నుంచి ఫెమినన్ ఎనర్జీ, ఓకేనా, అండ్ ఇంకో సైడ్ నుంచి ఈగల్, అంటే అన్ని రకాలుగా ఒకసారి చూస్తున్నారనమాట. ఒక సైడ్ నుంచి ఆవు, ఇంకో సైడ్ నుంచి ఒక తల్లి. ఇక్కడ ఫెమినన్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మీ మీదకి గొడవకి రావాలి, గొడవలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అన్న వాళ్ళు ఒక మదర్, ఒక సిస్టర్, ఓకేనా, ఒకరి వైఫ్. ఓకేనా? సో ఫెమినన్ ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. మీ విషయంలో వాళ్ళు మీ మైండ్ స్పాయిల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మీ పని ముందుకు వెళ్ళకూడదు, మీ మైండ్ అంతా చిరాకు అయిపోవాలి. ఫస్ట్ క్లారిటీ తెచ్చేసుకోండి. 420s, 421, 22, 23. ఓకేనా? టైం అనేది రన్ అవుతుంది. వరల్డ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఒకరి ప్రపంచానికి RLD ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా? D ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఒక డాడీ విషయంలో, లేదా ఒక ఫాదర్ ఫిగర్ విషయంలో ఒక 2 మెంబర్స్ మాట్లాడుతున్నారండి. FHD గురించి ఇద్దరు ఫాదర్ ఏజ్ ఉన్న ఫాదర్స్ మాట్లాడుకుంటున్నారంట, కమ్యూనికేట్ చేసుకుంటున్నారంట.
ఒకరికి అంటే ఇంకొకరికి చెప్పి మిమ్మల్ని మీతో గొడవ పడమనో ఏదో ఒకటి చేయమని చెప్పి వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. వీళ్ళందరూ కూడా రిలేటివ్స్, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అండి. కర్మ టేక్ యాజ్ రీజన్ ఇట్. ఓకేనా? క్రియేట్ అయితే చేయలేరు. 180 degrees క్లోజ్ చేసేయాలి. ల్యాప్టాప్లో పని చేస్తున్నారో లేదా ల్యాప్టాప్ కొనేసుకుంటారు, లేదా ల్యాప్టాప్ కొనిపించాలి వీళ్ళ చేత ఎలాగైనా సరే, డబ్బులు అవగొట్టాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఓకేనా? డబ్బులు సంపాదించేస్తున్నారు, వాళ్ళకి తెలిచేసుకుంటున్నారు, కొత్త కొత్త నేర్చేసుకుంటున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు. ఓకేనా? సో 4 మెంబర్స్ ఈ ఎనర్జీలో ఉన్నారండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ హ్యాండ్లో డబ్బులు ఉన్నాయి. ఎస్, కానీ మీ చుట్టూ ఈగల్లా తిరుగుతున్నారు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. పబ్లిక్గా హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రై చేస్తున్నారండి. ఇందులో డివైన్ యొక్క ఎస్ మూవ్ ఫర్ అవుట్ సైడ్. మీరు బయటికి వెళ్ళేలా చేయాలి. మీరు బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏంటంటే ఒక పనిని మీకు కల్పించాలి. అది మీ పైననే సరే, మీరు మార్కెట్కి వెళ్ళడం కానీ, ఒక షాప్కి వెళ్ళడం కానీ, మీరు బయటికి వెళ్ళి చూడాలి, లేదా బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, లేదా బయటికి వెళ్ళి వాళ్ళతో మీరు గొడవ పడాలి, ఇలాంటి ఒక ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఓకేనా? మొత్తానికి మిమ్మల్ని బయటకు వచ్చేలా చేయాలి, రోడ్డు మీదకి వచ్చేలా చేసేయాలి. తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళు దీనికి ఏంజల్ పర్మిషన్ లేదండి. ఓకేనా? సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి పబ్లిక్గా. తర్వాత వీళ్ళందరినీ కూడా పిఎస్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక 42 years ఉన్న ఒక మెన్ అండి, తలదించుకునేలా చేయాలి పబ్లిక్గా అనుకుంటున్నారంట 4 మెంబర్స్ని. ఇక్కడ వైఫ్, పార్ట్నరు అండ్ 2 పిల్లలు. వాళ్ళని అందరి ముందు తలదించుకునేలా చేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? నిలబడకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు. ముందుకు వెళ్ళిపోతున్నారు, గౌరవంగా ఉన్నారు. ఓకేనా? ఆ మేల్ పర్సన్ ఒక బ్రదర్ ఎనర్జీ చూపిస్తుందండి. 3 క్రియేట్ చేయాలి అని చెప్పి లెటర్ కే ఉన్న పర్సన్ చెప్పారండి. బ్యాక్ స్టంప్ ప్లాన్ 4 మెంబర్స్కి. ఉమెన్ విషయంలో స్టక్ అయ్యేలా చేయాలి. ఇంటి దగ్గర ప్రయత్నం అయితే మిస్ అయిందండి. ప్రయత్నం మిస్సింగ్, టోటల్గా మిస్సింగ్ అండి. ఓకేనా? ఒకళ్ళని తొక్కేస్తే మీరు నిలబడతారు అనుకోవడం పిచ్చి భ్రమ. ఇంకొకరిని తొక్కేస్తే మీరు కూడా పడిపోతారు అక్కడే. ఓకేనా? దానివల్ల మీరు నిలబడ్డాలు, బిల్డింగ్లు కట్టుకోవడాలు, ల్యాండ్లు కొనుక్కోవడాలు జరగవు అక్కడ. మిమ్మల్ని తీసుకెళ్ళి పిఎస్లో వేసేయడమో లేదా పంచాయతీలో కూర్చోబెట్టి అందరూ రాళ్ళతో కొట్టడమో చేస్తారు. రియాలిటీని మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, కార్మిక్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళు రీయమని వచ్చి ఏదో క్రియేట్ చేసేస్తే ఒక బుల్లెట్ వ్యాన్ వచ్చేసి వాళ్ళందరినీ అందులో ఎక్కించుకొని హై స్పీడ్లో హైవే మీద వెళ్ళిపోయి, ఓకేనా, వాళ్ళందరినీ ఒక సేఫ్ రూమ్లో ఉంచేసి ఒక ఇయర్స్ వాళ్ళకి బిర్యానీలు అందించేస్తారనే భ్రమలో ఉన్నారు. అది కాదు నిజం. ఓకేనా? వాళ్ళు కార్మిక్ పనులు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కార్మిక్ ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి పని చెప్పారు అంటే అందులో రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళకి రిస్క్ లేకుండా చేసుకుంటున్నారు. ఓకేనా? ఎవరు కూడా డబ్బుల కోసం లైఫ్ని రిస్క్ చేయరు. మనీ కోసం వాళ్ళ లైఫ్ని వాళ్ళు రిస్క్ చేయట్లే. వాళ్ళు మనీ ఇచ్చి మీ లైఫ్ రిస్క్ చేస్తున్నారు. 3 వైఫ్ అండ్ హస్బెండ్, ఒక మేల్ పర్సన్ లైఫ్ని రిస్క్ చేస్తున్నారు. వాళ్ళకే ప్రాబ్లం అది. ఓకేనా? దారి అయితే లేదండి ఖచ్చితంగా, ముందైతే మొదలు లేదు. ఓకేనా? త్వరలోనే ఒక ఆఫర్ కూడా వస్తుందంట. కంగ్రాచులేషన్స్, ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఒక గుడ్ న్యూస్ వస్తుందండి, ఒక ఆఫర్. మీనరాశి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆఫర్ వస్తుంది, లేదా కొన్ని అమౌంట్ అనేది మీ దగ్గరికి వస్తుంది, ఒక న్యూస్ వస్తుంది. ఫీలింగ్ హ్యాపీ. ఓకేనా? ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.